ఒకప్పుడు సిద్దిపేట కరువు ప్రాంతమని నీళ్లసలు ఉండకపోయేవని కానీ కాళేశ్వరం వల్ల మన ప్రాంతానికి ఒక కల వచ్చిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇక్కడి ప్రాంతంలో 2 పంటలకు నీళ్లు అందుతున్నాయంటే కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ ఆశీస్సులతో నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కూడా ప్రారంభం కాబోతోందని, నిజంగా జన్మ ధన్యమైందని ఆనందం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం మైసంపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ పెద్దమ్మ దేవాలయ ఉత్సవాల్లో వెంకటాపూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయ ప్రథమ వార్షికోత్సవాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ మేరకు ఉత్సవాలకు వచ్చిన ఎమ్మెల్యే హరీష్ రావును ముదిరా సంఘం నాయకులు, మహిళలు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హరీష్ రావు మాట్లాడారు. మైసంపల్లికి ఎప్పుడు వచ్చినా బిందెలు అడ్డు పెడుతుండే, ఇప్పుడు ఎండాకాలంలో కూడా కాలువలను నీళ్లు చూస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఆనాడు కరోనా వచ్చినా కేసీఆర్ రైతు బంధు ఆపలేదని, ఇప్పుడు మార్చి వచ్చింది అయినా రైతు బంధు పడలేదని ఆవేదనకు లోనయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి మొత్తం 5 పంటల్లో 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టాడని, సగం రుణమాఫీ చేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక చేపపిల్లలు వేసుడే బంద్ అయిపోయిందన్నారు. అబద్ధాలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. వెంకటాపూర్ గ్రామం మొదటి నుంచి కూడా రైతు సోదరులు, మహిళా రైతులు అందరూ కూడా ఎంతో కష్టపడి బ్రహ్మాండమైన పంటలు పండిస్తారన్నారు. సిద్దిపేట నియోజకవర్గానికి వెంకటాపూర్ గ్రామం ఎంతో ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఇక్కడ నుంచి హైదరాబాద్కు లారీలలో కూరగాయలు పంపిస్తూ ఉంటారని సంతోషం వ్యక్తం చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఈ దేవాలయం నిర్మాణం చేసుకొని తృతీయ వార్షికోత్సవం చేసుకుంటారు. ఒకప్పుడు మీరందరూ కూడా ఊళ్ళోకి వస్తే నన్ను మా మైసంపల్లి దేవాలయం నర్వేట నుంచి మా గ్రామ పంచాయతీ అలా కావాలి, మాకు గ్రామ పంచాయతీ కావాలని కోరుకునేది. ఆ రోజుల్లో అసలు రోడ్డు ఉండేది కాదు, మట్టి రోడ్డు ఉండేది కాదు. మరి మైసంపల్లి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకొని, మైసంపల్లికి చక్కటి బీటీ రోడ్ ఏర్పాటు చేసుకొని, మైసంపల్లిలో మంచి వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసుకొని, మైసంపల్లిలో చక్కటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం చేసుకొని, గల్లీ గల్లీకి మైసంపల్లిలో సీసీ రోడ్లు వేసుకొని గ్రామాన్ని చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. ఈ పెద్దమ్మ గుడి కడతామని మన కుల పెద్దలందరూ నా దగ్గరకు వస్తే ఆ రోజుల్లో దీనికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి గ్రామ ప్రజలందరూ మా లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మాకెంతో ముఖ్యం. ఆ దేవాలయ పునరుద్ధరణ జరగాలంటే 50 లక్షల రూపాయలు లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఎక్కడెక్కడో ఇలాగకి వస్తున్నారు. లక్ష్మీనరసింహస్వామి గుడికి అంటే అక్కడ చాలా ఆ గుడంలో నీళ్లు కానీ అక్కడ పండుకుంటే అన్ని రోగాలు పోతాయి, అక్కడ భక్తుల మొక్కులన్నీ తీరుతాయని ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం, పురాతనమైన దేవాలయం లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. మరి దాన్ని కూడా దాదాపు 50 లక్షల రూపాయలతో అద్భుతంగా మీరు కోరుకున్న విధంగా అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది గొప్పగా ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకున్నాం. ఒకప్పుడు మనది కరువు ప్రాంతం, ఈ ఏరియాలో అసలు భూములకు నిలువే ఉండకపోవు. కానీ ఇంత కాళేశ్వరం కాలువది ఈ మూల మీద 300 కోట్ల రూపాయలతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ చేసిన తర్వాత మన ఏరియాకి ఒక కళ వచ్చింది. మండలానికి ఒక కళ వచ్చింది. ఇలా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనిచేయడం ప్రారంభించింది. ఆ రోజుల్లో మన కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఇక్కడ పెట్టాలని చెప్పి ఎంతో కష్టపడి 300 కోట్ల ఫ్యాక్టరీ చేస్తున్నారు. ఇంకా 5-6 నెలలు అది పూర్తి స్థాయిలో పనిచేస్తే ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రాంతంలో ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. గతంలో మనం అంతా మక్కలు వేసుకుంటాం, యాసంగి కానీ వానకాలం కానీ నీళ్లు లేక, కరెంటు సరిగా లేక మక్క తప్ప వేయకపోవడం. కానీ అవి 2 పంటలు వరి పంట పండిస్తున్నారు, 2 పంటలు కూడా మంచిగా ఇస్తున్నాం. యాసంగి అయితే అంతా పడాగో పెట్టుకున్నాం. కానీ కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో ఇలా రంగనాయక సాగర్ ప్రాజెక్టు కట్టి మన కళ్ళ ముందు రాగా చూసుకుని వచ్చిన కాలువలో రంగనాయక సాగర్ కాలువలో కాళేశ్వరం నీళ్లు మైసంపల్లి దాంతో పారుతుంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది. నిజంగా జన్మ ధన్యమైంది అనిపించింది. ఒకనాడు మైసంపల్లికి ఎప్పుడు వస్తే బిన్నెల పెట్టుకుంటారు, మంచి నీళ్ళకే ఇబ్బంది ఉంటుంది. నీళ్ళ కోసం
బిందెలు అడ్డం పెట్టి ఆ సింగిల్ ఫేజ్ మోటార్లు ఆ ట్యాంకులు కట్టి పైపులు పెట్టి నీళ్లు పట్టుకుని బిందెలు పట్టుకుని మోసుకునే కార్యక్రమం ఉండవు. అటువంటిది మిషన్ భగీరథ నీళ్లు తెచ్చుకున్నాం, గ్రామ పంచాయతీ చేసుకున్నాం, వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం, రోడ్డు కట్టుకున్నాం. మంచినీళ్ళు కాదు, ఎండాకాలంలో కాలువల నీళ్లు చూస్తున్నాం ఈ మైసంపల్లిలో.